డ్రగ్స్ దందాపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాలలో ఈగల్ టీం సోదాలు చేపట్టి 29 కిలోల ఓపీఎం పపిస్ట్రా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఇక డ్రగ్స్ ను విక్రయిస్తున్న దాబా నిర్వాహకుడు గుర్మీత్ సింగ్ ను అరెస్ట్ చేసింది. గుర్మీత్ సింగ్ రాజస్థాన్ నుంచి పపిస్ట్రా ఓపీఎం డ్రగ్స్ తెప్పించి ఇక్కడికి తీసుకొచ్చి లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చూస్తున్న డ్రగ్స్ దందాపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాలలో ఈగల్ టీం సోదాలైతే చేపట్టింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర ఈగల్ టీం సోదాలు చేసింది. డూన్ దాబాలో దాదాపు 29 కిలోల ఓపీఎంతో పాటు నల్లమందును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ డ్రగ్స్ ను దాబా నిర్వాహకుడు గుర్మీత్ సింగ్ విక్రయిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుండి కూడా ఈ నల్ల మందు ఓపీఎం డ్రగ్ ను తీసుకొచ్చి ఇక్కడ లారీ డ్రైవర్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వేరే స్టేట్స్ నుంచి అంటే మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్, బీహార్ నుంచి వచ్చేటువంటి లారీ డ్రైవర్లను టార్గెట్ గా చేసుకొని ఈ నల్ల మందు ఓపీఎం అనేటువంటి డ్రగ్ ను కిలో దాదాపు 6,000 రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు. ఎందుకంటే 1,800 రూపాయలకు కొనుగోలు చేసి 6,000 రూపాయలకు కిలో దీన్ని విక్రయిస్తున్నాడు. విక్రయించిన తర్వాత అదే డాబాలోనే వాళ్ళు ఆ డ్రగ్ ను సేవించి వాహనాలను కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపు 20 కిలోల గసగసాల పొట్టును అంటే ఇది కూడా ఒక డ్రగ్ తో సమానం. ఎందుకంటే నిషేధితమైనటువంటి పదార్థం, ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి పదార్థం. ఈ నల్ల మందును కూడా ఈ నల్ల మందు సేవించి కూడా చాలా మంది మత్తులోకి వెళ్లేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఈగల్ టీం కూడా చెప్తుంది. ఇది గుట్టు చప్పుడు కాకోకుండా గత కొంతకాలంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం గుర్మీత్ సింగ్ ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. డ్రగ్స్ ను ఈ లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్నటువంటి కొన్ని వీడియోలను కావచ్చు, కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ప్రస్తుతం సోదాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.